హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 5th మార్చ్ 2025. ఈరోజు మార్కెట్ మంచి పాజిటివ్ మూమెంట్లో క్లోజ్ అయింది. 254 పాయింట్స్ నిఫ్టీ ప్లస్లో క్లోజ్ అయింది. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ 244 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ సెక్టోరియల్ ఇండిసెస్ అన్ని కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా మంచి స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ వచ్చి 1474 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. సెక్టోరియల్గా చూస్తే మనకి నిఫ్టీ మెటల్ అన్నిటికన్నా టాప్లో ఉంది. మనకి మెటల్ సెక్టర్ దాదాపుగా 4% వరకు పాజిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత వచ్చి మనకి నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ పర్ఫార్మర్స్ అంటే అదానీ గ్రూప్ అనుకోవచ్చు. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, రిమైనింగ్ అదానీ స్టాక్స్లో కూడా చాలా వరకు పాజిటివ్ మూమెంటమే చూసాం. టాటా స్టీల్, ఎంఎండ్ఎం కూడా 4% పెరిగింది. పవర్ గ్రిడ్ 4% పెరిగింది. ఎన్టీపీసీ దాదాపుగా 4%. ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఇట్లా నిఫ్టీలో మ్యాక్సిమం స్టాక్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ 3.25% డౌన్ అయింది. దాని తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇవి మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. మిగిలిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మనం సెక్టోరియల్గా చూసినప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా నిఫ్టీ మెటల్స్ టాప్ ఉంది. నిఫ్టీ మెటల్స్ దాదాపుగా 4% పెరిగింది. తర్వాత నిఫ్టీ పిఎస్సి ఇండెక్స్ 3.28%, స్మాల్ క్యాప్ 3%, మిడ్ క్యాప్లో కూడా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. అండ్ పిఎస్యు బ్యాంక్స్ 3% పెరిగాయి. అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా స్ట్రాంగ్ మూమెంటమే చూపించింది. సో ఓవరాల్గా మార్కెట్ చాలా రోజుల తర్వాత ఈరోజు మనకి పాజిటివ్గా క్లోజ్ అయింది. ఒకసారి మనం నిఫ్టీకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఈరోజు క్యాండిల్ ఇది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 21,970 ఆ ప్రాంతంలో సపోర్ట్ తీసుకొని హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. డే క్లోజింగ్ హైయర్ లెవెల్లో అయింది. బట్ ఓవరాల్గా మాత్రం ట్రెండ్ ఇక్కడ నుంచి చూస్తే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ తర్వాత ఇది రివర్సల్ కనబడుతుంది. అది ఇప్పుడు మనకున్న హర్డిల్స్ ఏంటి, రెసిస్టెన్స్ పాయింట్స్, సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్ 22,400 అనుకోవచ్చు. ఎందుకంటే 22,395 దగ్గర టీ లైన్ ఉంది. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. ఈరోజు హైయే ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంది. ఫర్ ఎనీ రీజన్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హైయర్ లెవెల్లో సస్టైన్ అయితే మాత్రం ప్రీవియస్గా ఒక చిన్న గ్యాప్ ఏర్పడింది. ఇక్కడ ఆ గ్యాప్ ఫిల్ కావచ్చు. సో ఈ గ్యాప్ లెవెల్స్ చూస్తే 24,450 నుంచి 24,508. అంటే మనం జనరల్గా చూస్తే ఇప్పుడు 400 ఫస్ట్ రెసిస్టెన్స్, దాని తర్వాత 510 ఇది సెకండ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. ఇప్పుడు కూడా మనం నెగిటివ్ బాయస్తోనే ఉన్నాం. ఓవరాల్గా మార్కెట్ డౌన్ అయ్యి ఇది రివర్సల్ అయినా కానీ ఇది ఒక మనకి బాయింగ్ ఆపర్చునిటీ లాగా మనం తీసుకోవద్దు. ఎందుకంటే ఇంకా మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు హయ్యర్ సైడ్కి వెళ్ళటానికి. మన కీ లెవెల్ని బ్రేక్ చేస్తేనే మనం షార్ట్ టర్మ్ ట్రెండ్లో కొంత రివర్సల్ వచ్చింది అనుకోవచ్చు. లేకపోతే కొంత కన్సాలిడేట్ కావచ్చు, లేదా మళ్ళీ ఈ వేవ్ కౌంటర్ వేవ్, ఇది జస్ట్ కౌంటర్ వేవ్ లాగా తీసుకోవచ్చు మనం. ఎందుకంటే స్ట్రాంగ్ ఫాల్ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తుంది. ఈ పుల్ బ్యాక్ వేవ్ మళ్ళీ ఫర్దర్గా డౌన్ అయితే మాత్రం ప్రీవియస్ స్వింగ్లోని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయొచ్చు. అయితే లెవెల్స్ చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓవరాల్గా మనం ఒక పాజిటివ్ బాయస్తో ట్రేడ్ చేయాలంటే 22,630 కన్నా పైన డే క్లోజ్ కావాలి. అప్పుడు మాత్రం మనం కొంచెం పాజిటివ్ మొమెంటంతో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ 48,000 దాదాపు 489 అంటే 500 దగ్గరలో మనకి క్లోజ్ అయింది. ఫస్ట్ రెసిస్టెన్స్ 48,570. దాన్ని క్రాస్ చేస్తే మాత్రం మన కీ లెవెల్ టెస్ట్ చేయొచ్చు 48,850. మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం కొంచెం మనం పాజిటివ్ బాయస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి షార్ట్స్ ఏమైనా ఉంటే అవి ఆల్రెడీ మనం ఇంతకుముందు అనుకున్న లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఉంటాం. ఎందుకంటే 47,830 ఆ లెవెల్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ అనుకున్నాం మనం ఇంతకుముందు. సో ఆ లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఫర్దర్గా మనం కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు పొజిషనల్గా ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు మన లెవెల్స్ బ్రేక్ అయ్యేంత వరకు. ఇంకొకటి డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ ఈ రోజు లోనే ఉంటుంది. ఈ రోజులో వచ్చి 48,190. ఈ రోజు లోని బ్రేక్ అయితే మళ్ళీ మనం షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మనం హైయర్ లెవెల్లో ఒక పాజిటివ్ బయాస్ తీసుకోవాలి లేదా పాజిటివ్ ఎంట్రీస్ తీసుకోవాలి పొజిషనల్గా అంటే 48,850ని క్రాస్ అయ్యి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు.
ఇంకొకటి రేపటికి మనం ఇంట్రాడే కోసం ఒక సింపుల్ ప్లాన్ చేసుకుందాం. ప్రైస్ ఎక్కడికి వస్తే మన యాక్షన్ ఎలా చేయొచ్చు అనేది, అంటే మన ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటికి చూద్దాం. 10 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇంట్రాడే ప్లాన్ చేసేటప్పుడు మనం కొంచెం లోయర్ టైం ఫ్రేమ్ తీసుకొని దాంట్లో ప్లాన్ చేస్తాం. అయితే 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్లో మనం కన్ఫర్మేషన్ కోసం 5 మినిట్స్ క్యాండిల్ చూస్తే సరిపోతుంది. అంటే ప్రైస్ ఇప్పుడు 22,346 దగ్గర క్లోజ్ అయింది. ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది మనం చూడాలి. అంటే 22,300 అండ్ 22,230. ఇది ఒక 70 పాయింట్స్ జోన్. ఇది మనకి ఇంట్రాడే కూడా నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. ప్రైస్ ఇప్పుడు ఎక్కడైనా ఓపెన్ కావచ్చు, మనకు తెలియదు. సో ఇన్ కేస్ ఈ రోజు హై కన్నా ఓపెన్ అయితే మాత్రం 22,465 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి ఒక రిజెక్షన్ క్యాండిల్ వస్తే మాత్రం ఇంట్రాడేలో మనం ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. వన్స్ అది షార్ట్ ఎంట్రీ తీసుకుంటే మన ప్రాఫిట్ బుకింగ్ వచ్చి 22,350 ఆ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఫర్దర్గా డౌన్ సైడ్కి వచ్చి ఈ జోన్ని టెస్ట్ చేసి జోన్ నుంచి రివర్సల్కి వెళ్తే ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇట్లా లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఈ లాంగ్ ఎంట్రీకి ప్రాఫిట్ బుకింగ్ 22,465. సో ఇన్ కేస్ 22,465ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం ఉండొచ్చు టువర్డ్స్ 22,500 అండ్ 510 వరకు అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ప్రైస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈరోజు ఓపెనింగ్ కన్నా కింద ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, మనం చూడాల్సిన లెవెల్స్ 22,230, 300, 465, 22,138. ప్రైస్ కింద ఓపెన్ అయి 138 దగ్గర సపోర్ట్ తీసుకుంటే కూడా మనం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ప్రైస్ ఒకవేళ ఈ జోన్ని బ్రేక్ చేసి అంటే 230ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే ఒక షార్ట్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ రావాలి. ఇక్కడ బేరిష్ క్యాండిల్ వస్తే అది మనకి షార్ట్ ఎంట్రీ లాగా ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ 22,138 దగ్గర ప్లాన్ చేసుకోవాలి. ఇది ఇట్లా సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకొని ఇంట్రాడేకి నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే నిఫ్టీ ఆప్షన్స్లో ఇంట్రాడే ట్రేడ్ చేయాలంటే ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఉన్న ఆప్షన్ని తీసుకోండి. లెవెల్స్ చూసుకోండి. లెవెల్స్ ప్రకారం ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే ప్లాన్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది. సో ఈ రోజు చూస్తే మనకి ఎగ్జాక్ట్ గా ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకున్న క్యాండిల్ ఇది. ఫస్ట్ 15 మినిట్స్ లోనే ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. సో తర్వాత కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు రేపటికి లెవెల్స్ చూడండి. 48,468 అండ్ 48,423. ఈ జోన్ మనకి నో ట్రేడ్ జోన్. ఇంట్రాడేకి ఇది ఈ జోన్ లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ప్రైస్ ఒకవేళ సేమ్ ఇదే లెవెల్స్ లో ఓపెన్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ 48,700 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో సెకండ్ రెసిస్టెన్స్ వచ్చి 48,900 ఆర్ 920 లెవెల్స్ దగ్గర నెక్స్ట్ పైన రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇట్లా మనం లెవెల్స్ పెట్టుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయాలి. అయితే ప్రైస్ మనం జాగ్రత్తగా గమనించాలి. ఇన్ కేస్ ఈ మధ్యలో ఓపెన్ అయి ప్రైస్ ఈ లెవెల్ని టెస్ట్ చేసి 48,700ని టెస్ట్ చేసి ఇక్కడ మనకి ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ, ఒక షార్టింగ్ కి తీసుకోవచ్చు ఇంట్రాడేలో. సో ఇట్లా షార్ట్ కి తీసుకుంటే మనకి ప్రాఫిట్ బుకింగ్ కోసం 48,470 వస్తే అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ప్రైస్ ఈ లెవెల్ని టెస్ట్ చేసి అంటే 470 కన్నా కిందకు వచ్చేసి ఈ జోన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్తే మాత్రం మళ్ళీ ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ జోన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ప్రైస్ని దృష్టిలో పెట్టుకొని ప్రైస్ యాక్షన్ని చూసుకుంటూ లెవెల్స్ ఇంపార్టెంట్, మనకి లెవెల్స్ నోట్ చేసుకొని ఆ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయాలి. డౌన్ సైడ్ 48,235 ఇది సపోర్ట్ లెవెల్. ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు కన్ఫర్మేషన్ కోసం మనకి ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి. వచ్చినప్పుడు ఆ క్యాండిల్ తోని మనం ఒక బై ఆపర్చునిటీ కింద తీసుకొని ప్రాఫిట్ బుకింగ్ 48,420 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇట్లా సింపుల్ ట్రేడ్ ప్లాన్ తోని ఇంట్రాడే ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో కూడా మనం ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలంటే ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంట్రాడే కోసం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ప్రకారం ట్రేడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం ఈ జోన్ దగ్గర ఎలాంటి ట్రేడ్ తీసుకుంటే ఫస్ట్ స్టాప్ లాస్ ఇన్ కేస్ మనం బై చేస్తే లోయర్ లెవెల్లో
48,235 మన స్టాప్ లాస్ లాగా ఉంటుంది. హైయర్ లెవెల్లో 48,705 అది స్టాప్ లాస్ లాగా ఉంటుంది ఇన్ కేస్ మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే. ఇట్లా లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు ఇండెక్స్ లో. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ సెన్సెక్స్ లో కూడా ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ ఎలాగైతే పర్ఫామ్ చేసి ఇక్కడ మనం ఇంత గతంలో అనుకున్న లెవెల్ 72,969 ఆర్ 70 లెవెల్. సో అక్కడే సపోర్ట్ తీసుకుంది ఈరోజు లో అదే ఆల్మోస్ట్. అక్కడి నుంచి మనకి వీక్లీ పివోట్ దగ్గర ఆగిపోయింది 73,748. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాల్సింది ఈ లెవెల్తో పని లేదు ఇప్పుడు మనకి ఇమీడియట్ గా. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఏరియా ఉంది. ఈ గ్యాప్ ఏరియా ఫిల్ చేయొచ్చు 74,610. సో నెక్స్ట్ 74,610 ని క్రాస్ చేస్తే 75,025 వరకు వెళ్ళొచ్చు. మనకి ఇది మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ 75,025 ఆర్ 75,050. ఎందుకంటే ఇక్కడ మనకి మంత్లీ పివోట్ ఉంది, అదేవిధంగా 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇది మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడున్న సెనారియోలో మేబీ 72,900 నుంచి 75,000 మధ్యలో కొంత కన్సాలిడేట్ కావచ్చు ఒక 3-4 డేస్. ఒక పాజిటివ్ మొమెంటమ్ తో ట్రేడ్ చేయాలంటే 75,000 ని క్రాస్ కానివ్వాలి. ఇన్ కేస్ 75,000 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ పెద్దగా లేదు 76,650 దగ్గర ఉంటుంది. అది ఆల్మోస్ట్ మనకి 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇట్లా లెవెల్స్ పెట్టుకొని సెన్సెక్స్ లో కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 166 ఉంటాయి, షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 14 ఉన్నాయి, అండ్ షార్ట్ కవరింగ్ లో 39 స్టాక్స్ కనపడుతున్నాయి. లాంగ్ అన్వైండింగ్ లో 0 కనిపించాయి. అంటే ఓవరాల్ గా మార్కెట్ ఈరోజు చాలా బుల్లిష్ ఉంది కాబట్టి మాక్సిమం గా షార్ట్ కవరింగ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ అనుకున్నా కానీ ఇందులో కూడా చాలా వరకు మనకి షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు. ఇందులో టాప్ లో ఉంది IIFL 11% ప్రైస్ పెరిగింది, 52% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత KPIT టెక్నాలజీస్, ఎరిడా, టాటా టెక్నాలజీ సర్వీసెస్, టిటాగర్, IGL, కోఫోర్జ్, తర్వాత NBCC, టాటా పవర్, అదాని, SOL, తర్వాత ఇవన్నీ కూడా కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్నాయి. దీంట్లో నుంచి కొన్ని స్టాక్స్ తీసుకొని వాటికి ప్రాపర్ గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని మనం ఒక పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ ఇంత బుల్లిష్ ఉన్నా కానీ కొన్ని స్టాక్స్ లో మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు చూసాం. దాంట్లో టాప్ లో ఉంది BSE 3.69% ప్రైస్ డౌన్ అయింది. దాంతో పాటుగా 13.67% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత చోలా ఫైనాన్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ముతూట్ ఫైనాన్స్, ఓల్టాస్, TI ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతున్నాయి. అండ్ షార్ట్ కవరింగ్ లో కనపడిన స్టాక్స్ వీటిలో ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్న స్టాక్స్ ఇవి. దీపక్ నైట్రేట్, మనపురం, పాలిక్యాబ్, NCC, APL అపోలో, డెలివరీ, తర్వాత IRCTC, కాన్కర్, జైడస్ లైఫ్, హావెల్స్ ఇవన్నీ కూడా ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్న స్టాక్స్. సో ఇట్లా మనం స్టాక్స్ లిస్ట్ పెట్టుకొని వీటితోని మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ చేసి